బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా కేసీఆర్ కు జనం నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ ప్రసంగాలను వినటానికి అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల బస్సు యాత్రకు బయలుదేరిన కేసీఆర్ కు చింతకుంటతో పాటు పలు చోట్ల ఘన స్వాగతం పలికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఇప్పటికే జనాలైతే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూరా, ఇవాళ కరీంనగర్ నుంచి బస్ యాత్ర ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఆ కరీంనగర్ నుంచి ప్రారంభమైన బస్ యాత్ర వెంకట్రావుపల్లి వద్ద హోటల్లో ఒక రాజన్న అనే హోటల్లో ఆగారు. అక్కడ కాసేపు స్థానికులతో ముచ్చటించారు. స్థానికులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే, ఇవాళ కాంగ్రెస్ 4.5 నెలల ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో సిరిసిల్లకు వెళ్తూ మార్గ మధ్యంలో కొదురుపాక గ్రామంలో కూడా ఇవాళ కేసీఆర్ కు ఘన స్వాగతం పడుతున్నారు. కేసీఆర్ కు అడుగడుగునా కూడా జననినాదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కరీంనగర్ లో రోడ్ షో దిగ్విజయంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కొదురుపాక గ్రామానికి చేరుకున్న నేపథ్యంలో కొదురుపాకలో పూలు చల్లుతూ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వాగతం పలికారు. అయితే కేసీఆర్ బస్ యాత్ర మరి కాసేపట్లో సిరిసిల్ల చేరుకోనుంది. సిరిసిల్లలో ఇప్పటికే గులాబీమయమైంది. సిరిసిల్ల పట్టణం అంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ గత 10 సంవత్సరాల్లో చేనేత కార్మికులకు అండగా నిలిచి చేనేతకు చేయుత కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థిక స్థితిగతులను పెంపొందించిన బీఆర్ఎస్ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవాళ 4.5 నెలల్లోనే ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మోసపూరిత హామీలతో అబద్ధపు హామీలతో గడ్డకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇవాళ నేతన్నలంతా కూడా మళ్ళీ ఆర్థిక స్థితిగతులు దారుణంగా పడిపోయినాయి. వారు ఇవాళ మరోసారి ఆత్మహత్యల వైపుకు వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి భరోసానిచ్చే విధంగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఉండనుంది. అయితే నేతన్నలకు గత 10 సంవత్సరాల్లో ఎన్నో ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వాలకు సంబంధించిన బతుకమ్మ చీరలను ఒక ఆడబిడ్డ కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరను సైతం నేతన్నలతోనే నేర్పించి వారికి ఆత్మ భరోసా నింపారు. వారికి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఆనాడు చేపట్టారు. ఇవాళ అవన్నిటినీ కూడా రూపుమాపి ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు మరోసారి కూడా ఇబ్బందులకు గుర్తించే పరిస్థితి. మళ్ళా నాటి ఉరిసిల్ల మరోసారి కూడా ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారి మరింత అండగా ఉండేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఉంది. వారికి ఎట్టి బస్సులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఇవాళ ఖచ్చితంగా చేనేత కార్మికులకు అండగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మరోసారి కూడా అధినేత కేసీఆర్ కూడా అక్కడ ప్రసంగించనున్నారు. అంతేకాకుండా రైతాంగం మిడ్ మానేరు సైతం నాడు కలకలాడేది వాళ్ళ నీళ్లు లేక బీటలు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయా రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీళ్లు లేక గతంలో పంటలు వేసుకొని పచ్చని మాగాణంతో పడవిల్లిన ఈ పట్టణం అంతా కూడా సిరిసిల్ల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇవాళ కనీసం నీళ్లు లేక తాగునీటికి సైతం నీళ్లు లేక ఇవాళ అల్లాడుతున్న పరిస్థితి. వీరందరికీ కూడా ఒక భరోసానివ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వీరి రాక కోసం ఇప్పటికే పట్టణం అంతా కూడా గులాబీమయమని చెప్పుకోవచ్చు. ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఈ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్ల రోడ్ షోలో ప్రసంగించారు. అడుగడుగున జన నినాదన పడుతున్నారు. ఇప్పటికే సిరిసిల్ల పట్టణం అంతా కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేసీఆర్ మరి కాసేపట్లో సిరిసిల్ల చేరుకున్నారు. ఎక్కడ చూసినా రహదారి వెంట కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్నారు. వారికి అభివాదం చెప్తూ యాత్ర ముందుకు కొనసాగుతుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.